ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను సన్నుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని 9వ కీర్తన మొదటి చరణంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే భక్తుడు దేవుని దగ్గర నుండి పొందుకున్న మేలులను బట్టి దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి హృదయాంతరంగంలో నుండి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. నా పూర్ణ హృదయంతో అంటున్నాడు. ఈనాడు మానవుని యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు తన పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప మేలులు ఆయన చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో అద్భుత కార్యాలను మన జీవితాల్లో జరిగించిన సంఘటనలు ఎన్నో మనం చూసాం. అయితే దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆ మేలులను బట్టి భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవా నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను, నువ్వు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి నేను వివరిస్తాను అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులు అనేకమైనవిగా ఉన్నవి. అవి లెక్కలేనటువంటిగా ఉన్నవి, మన ఊహకు మించినటువంటిగా ఉన్నవి. వాటిని వివరించి చెప్పడానికి మనము మాటల్లో వాటిని చెప్పలేం. అందుకే భక్తుడు హృదయాంతరంగంలో నుండి ఆ మాట పలుకుతున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తాను అని. కనుక ఈనాడు మన జీవితాల్లో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఎన్నో మేలులతో మనల్ని నింపుతూ ఉన్నారు. దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆ మేలులను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత భావంతో హృదయాంతరంగంలో నుండి భక్తుడు చెప్పినట్టుగా ప్రభువుని ఎల్లప్పుడూ సన్నుతిస్తూ, స్తుతిస్తూ, దేవుని యొక్క కార్యాలను వివరిస్తూ దేవుని దగ్గర నుండి మరింతగా గొప్ప మేలు పొందుకోవడానికి, దేవుని నామానికి మహిమకరంగా జీవించడానికి ఉండే పిల్లలుగా మనం ఉందాం. ఆ రీతిగా దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలను చేయునుగాక, మనలను ఎల్లప్పుడూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక. ప్రభువు చేసినటువంటి మేలులను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించుదుము గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజు మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప మేలులు మీరు చేస్తున్నారు మా ప్రభా. అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ ఎల్లప్పుడూ హృదయపూర్వకమైన కృతజ్ఞత భావంతో నిన్ను స్తుతించే యోగ్యత, ధన్యత నీ పిల్లలమైన అందరికీ దయచేయమని, అలాగే ప్రభా మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.